కాన్స్టిట్యూషన్‌లో మొన్న ఆర్‌కే గారు రాజీనామా చేశారు కదా! చేశాడు. అది పార్టీకి ఇబ్బంది అయిద్దంటారా? అనుకూలంగా ఉండిద్దంటారా? ఆయన దయ. ఇబ్బందేముంది? అది ఆలోచన ఎందుకు చేశాడో ఆయనకే తెలవాల. ఆ! మనకేం తెలుసు? ఓకే. ఆయన మంచిది చేశాడో, చెడు చేశాడో, జనానికి మంచి చేశాడో, చెడు చేసి మనకు తెలవదు. ఆ! ఆయనకే తెలవాల. ఓకే. ఆ! అలాగే ఇప్పుడు బండి చిరంజీవి గారిని ఇన్‌చార్జిగా పెట్టారు కదా! ఆ! అతను లోకేష్ గారికి పోటీ ఇవ్వగలరంటారా? పోటీ ఇస్తాడంటే నిన్నటిదాకాను తెలుగుదేశంలో ఓట్లు అడిగాడు. ఇవాళ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగితే అదే మానవత్వం ఉన్నోడు అయితే చెప్పులతో కొడతారు. అది ఓకే. ఓ వాస్తవం నేను చెబుతున్నా. హ్మ్. ఏమని అనుకోని. ఓకే. నువ్వు నిన్నటిదాకా నీ ఆడినాట వీళ్ళు ఆడతారా? పిచ్చిలంజోడికి వీళ్ళు. నువ్వు మంచోడువా? ఓకే. నిన్నటిదాకాను ఈడు మంచోడు కాదన్నావు. ఇవాళ నువ్వు పోయేప్పటికి వీళ్ళు అప్పుడు మంచోడు అవుతాడా? ఓకే. అది. అయితే ఇప్పుడు లోకేష్ గారికి సులువుగా ఉందంటారు గెలవడానికి. సులువే. ఓకే. ఆ, అయితే గెలుస్తారు. మొదటి దెబ్బలోనే పోతాడు గంచిరాజు. ఓకే. అలాగే మామూలుగా ఈ గండి చిరంజీవికి క్యాస్ట్ క్యాడర్ పరంగా చాలా ఓట్లు ఉన్నాయి వాళ్ళవి. ఎవరి కాస్ట్? మంగళగిరి. ఆమె ఆడామా నాయుళ్ళు ఈమె సాలైన వేస్తారా ఏంది? ఓకే. కులం ఏం కాదు, మంచి చెడ్డ కావాలా. కులం చెప్పి పని చేయదు. ఓకే. అది ఓకే. అలాగే అదే గండి చిరంజీవి గారికి ఆర్‌కే టీమ్ వర్గం వాళ్ళు సపోర్ట్ ఏమి ఇవ్వరంటారా? అది వాళ్ళ దయ. ఇస్తారో ఎవరో మనకు ఇవన్నీ మన అంతలోతు మనకు పనికిరాదు. ఓకే. ఎందుకు ఇస్తారు? ఆర్కే పోయినప్పుడు ఆర్కే ఎంపీ ఉండోళ్ళు ఈయనకి ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు? ఓకే. అలాగే ఈ జగన్ గారు మాత్రం 175 గెలుస్తాం ఈసారి ఖచ్చితంగా అని నేను అనుకుంటా ఇదంతా నేనే పండిస్తాను, నేనే చేస్తానని. రేపు జరిగేపాటికి ఏమైద్దో మరి. అది అంతే. మనం అనుకుంటాం ఇవన్నీ నాయే అని. జనంలో ఏముంది తెలవాలిగా. ఆయన బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే అమ్మ వీళ్ళు ఇది అనుకుంటారు అది అనుకుంటారని తెలిసిద్ది. జనంలో రారు. ఏదో లోనుండి 170 నాయే అనుకుంటారు. పక్కోళ్ళు చెప్పిన మాటలు వింటాడు అంతే. ఓకే. ఆ. అలాగే అదే ఇప్పుడు ప్రెజెంట్ 4, 5 రోజుల్లో వైసీపీ పార్టీలో చూస్తే ఈ పార్టీలో సీట్లు మార్పిడి గాని, ప్రతి ఒళ్ళు రాజీనామాలు చేయడం గాని ఆ. ఎలా ఉండిద్దంటారు? ఎలా ఉండేది? రాను రాను ఇప్పుడు నలుగురు చేశారు, తర్వాత నలుగురు చేస్తారు, తర్వాత 10 మంది చేస్తారు. అవన్నీ వాళ్ళ ఇష్టం, మన ఇష్టం ఏముంది? అది ఇదివరకు ఇంతమంది ఆరికే చేస్తారని ఎవడని అనుకున్నాడు? కల్లా అనుకోవాలి. నమ్మిన బొంటు జగన్కి. రాజధానిలో నమ్మిన బొంటు అసముంటోడు చేశాడు. వాళ్ళ తాలూకు వాళ్ళది లెక్క ఏముంది? ఓకే. ఒకవేళ రాజీనామా చేయకుండా ఇక్కడ ఉన్నట్టయితే గెలిచేవాడు అంటారు ఆర్‌కే గారు ఈసారి మళ్ళీ ఈసారి కూడా గెలవడు. గెలవరు. ఓటు అడుగుతానికి కూడా హక్కు లేదు ఇక్కడ. ఓకే. అవును. ఊళ్ళోకి వచ్చి ఓటు అడిగే హక్కు కూడా లేదు. అంత మోసం చేశాడు ఇక్కడ. జనాల్ని. ఓకే. అయితే రేపు 2024లో ఇక్కడ లోకేష్ గారు లోకి గ్యారెంటీ గెలుస్తాడు. గెలుస్తారు. ఆ. నెక్స్ట్ అయితే అదే పైన ప్రభుత్వం కూడా ఏదో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బాగుండేది. కాంగ్రెస్ అంటే ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో లేదు. పైన కేంద్రంలో కాంగ్రెస్ వస్తే రైతుకు మేలు ఉండిద్ది. ఓకే. ఓకే. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కలిసి వస్తే బాగుండిద్ది.